కొండా దంపతులు పాలిటిక్స్ లో ఈ జంట ఎప్పుడు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్. వాళ్ళ మాటలే వివాదాస్పదం అవుతాయో లేక వాళ్ళే కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తారో తెలియదు, కానీ ఎప్పుడు వార్తల్లో హాట్ టాపిక్ గా ఉంటుంటారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ఏకంగా సీఎం కోటరీపైనే గురిపెట్టారు. భర్త కొండా మురళి కామెంట్స్ కు ఆజ్యం పోస్తూ మంత్రి కొండా సురేఖ కూడా రియాక్ట్ అవ్వడంతో ఓరుగల్లు కాంగ్రెస్ లో కాక పీక్ లెవెల్ కు చేరుకుంది. కొండా దంపతులే టార్గెట్ గా ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలంతా ఒక్క తాటిపైకి వచ్చి వారిపై యాక్షన్ తీసుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారు. కొండా కాంట్రవర్సీ ఇష్యూ ఎటు దారితీయనుంది? కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా? కొండా మురళికి షోకాజ్ నోటీస్ ఇస్తారా? కొండా మురళి కామెంట్స్ తో కాంగ్రెస్ లో రచ్చ. గడియం రేవూరిపై కొండా తీవ్ర వ్యాఖ్యలతో దుమారం. కొండా దంపతులకు వ్యతిరేకంగా ఏకతాటిపైకి ఓరుగల్లు కాంగ్రెస్ నేతలు. గడియంపై పర్సనల్ అటాకింగ్ కు దిగిన కొండా సురేఖ. ఓరుగల్లు గడ్డ తమ అడ్డా అంటుంటారు కొండా దంపతులు. మీ డామినేషన్ ఎక్కువైంది, తగ్గించుకోండి అంటున్నారు జిల్లాలోని హస్తం ఎమ్మెల్యేలు. ఈ ఇష్యూ ఎప్పట్నుండో కాకరేపుతున్నా లేటెస్ట్ గా కొండా మురళి చేసిన కామెంట్స్ తో వ్యవహారం పీక్స్ కు చేరింది. సీనియర్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిపై కొండా మురళి చేసిన ఇండైరెక్ట్ విమర్శలు హాట్ టాపిక్ అయ్యాయి. ఆ ఇద్దరు ముందు టీడీపీని, ఆ తరువాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ ను భ్రష్టు పట్టించారని విమర్శించారు మురళి. ఏకంగా కడియం శ్రీహరిని ఉద్దేశిస్తూ కనుబొమ్మలు గీక్కునే నేత అంటూ పర్సనల్ అటాక్ చేశారు. 75 ఏళ్ల ముసలివాడు రేవూరి తన కాళ్లు పట్టుకుని ఎమ్మెల్యే అయ్యారంటూ తీవ్ర కామెంట్లు చేశారు. గడియం శ్రీహరిని ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా అభివర్ణించారు కొండా మురళి. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా వరంగల్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. కొండా మురళి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎలాగోలా కొండా దంపతులను భరిస్తూ వచ్చామని, ఇప్పుడు వాళ్లను భరించడం తమ వల్ల కాదని యాక్షన్ తీసుకోవాల్సిందేనంటూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేశారు. ఢిల్లీకి వెళ్లి అధిష్టానానికి కంప్లైంట్ చేసే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యేల మీద చేసిన కామెంట్స్ తోనే వివాదం నడుస్తుంటే ఈరోజు ఏకంగా సీఎం కోటరీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు కొండా మురళి. ఇక ఎమ్మెల్యేలపై, సీఎం కోటరీపై భర్త కొండా మురళి చేసిన వ్యాఖ్యల దుమారాన్ని చల్లార్చాల్సిన మంత్రి కొండా సురేఖ మరింత ఘాటు వ్యాఖ్యలతో అగ్నికి ఆజ్యం పోయడం ఆసక్తి రేపుతోంది. మీడియాతో చిట్చాట్లో కడియం శ్రీహరి నల్లికుట్లోడు అంటూ అటాక్ చేసిన ఆమె మంత్రిగా ఉన్న తన ముందు ఎమ్మెల్యేగా కడియం కూర్చోలేకపోతున్నారని, అందుకే తన మంత్రి పదవి పోతుందంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో కొండా దంపతుల కాంట్రవర్సీ కామెంట్స్ కాంగ్రెస్ లో పెద్ద చర్చకు, అంతకు మించి రచ్చకు దారితీస్తున్నాయి. సొంత పార్టీ నేతలపైనే రెచ్చిపోయి చేస్తున్న కొండా దంపతుల కామెంట్స్ చూస్తుంటే తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. గతంలో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా కొండా దంపతులకు ఓరుగల్లు కారు పార్టీ నేతలతో ఇలాగే వైరం ఉండేది. ఏ ఒక్కరితో కూడా సరిగ్గా గిట్టకపోయేది. వాళ్ల డామినేషన్ ఎక్కువైందని వరంగల్ బీఆర్ఎస్ నేతలంతా కేసీఆర్ కు, కేటీఆర్ కు ఫిర్యాదు చేసిన సందర్భాలున్నాయి. ఆ తరువాత కేసీఆర్ టికెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ గూటికి చేరారు కొండా సురేఖ. విపక్షంలో ఉన్నన్నాళ్లు సైలెంట్ గానే ఉన్న కొండా దంపతులు కాంగ్రెస్ పవర్లోకొచ్చాక మళ్లీ తమ హవా చూపించడం స్టార్ట్ చేశారు. ఇదే ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలకు అస్సలు గిట్టడం లేదు. ఇప్పుడు లేటెస్ట్ ఇష్యూతో మరోసారి జిల్లా లీడర్లంతా కొండా దంపతులపై గుర్రుగా ఉన్నారు. ఎస్పెషల్ గా కడియం, రేవూరి అయితే చాలా సీరియస్ గా ఉన్నారట. కొండా దంపతులపై చర్యలు తీసుకునే వరకు ఊరుకునేది లేదని పట్టుబడుతున్నారట. కొండా సురేఖ గతంలో చేసిన కామెంట్సే ఇప్పటికీ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా ఉన్నాయి. సమంత విషయంలో ఆమె మాట్లాడిన మాటలు పెద్ద దుమారం లేపాయి. అప్పట్లోనే ఆమెను మంత్రివర్గం నుంచి తప్పిస్తారన్న టాక్ నడిచింది. కొందరు మంత్రులు కమిషన్లు తీసుకుని ఫైల్స్ పై సంతకం చేస్తారని, తాను అలా కాదంటూ ఆమె చేసిన కామెంట్స్ కూడా వివాదాస్పదమయ్యాయి. ఇలా వరుస ఇష్యూస్ తో కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ గా మారిన కొండా సురేఖ కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉంటున్నారు. ఇప్పుడు కొండా మురళి కామెంట్స్ కు తోడు ఆమె మాట్లాడి వార్తల్లోకెక్కారు. ఓరుగల్లు కాంగ్రెస్ నేతలంతా అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా?
లేదా కొండా మురళిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా అన్నది డిస్కషన్ పాయింట్ గా మారింది. భవిష్యత్లో జరిగే విస్తరణలో మంత్రి పదవికి ముప్పు తప్పదనే ఇలా రివర్స్ అటాక్ చేస్తున్నారా అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఏదేమైనా వరంగల్ జిల్లా నేతలు మాత్రం కొండా దంపతులకు ముకుతాడు వేయాల్సిందేనని, వారితో కలిసి పనిచేసే ప్రసక్తే లేదంటున్నారు. చూడాలి కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో.